స్తుతిస్తున్నావు, గణపరుస్తున్నావు, దేవుని నామాన్ని నువ్వు అన్ని చేస్తున్నావు, కానీ వాక్యము ధ్యానించడానికి ఇష్టపడట్లా, వాక్యం వినడానికి ఇష్టపడట్లా, ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లా, ప్రార్థనలో గడపడానికి ఇష్టపడట్లా. ఇది నాన్న ఏ పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామో ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. ఆయన మాట జాగ్రత్తగా వినాలంట, ఆయన మాట శ్రద్ధతో వినాలంట, అదే విధంగా ఆయన మాట లక్ష్యముంచి వినాలంట. నీకు నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం. The book of Acts chapter 16 verse 13 and 14. విశ్రాంతి దినము గవిని దాటి నది తీరుమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడా వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక